హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కార్మిక హక్కుల సాధన కోసం నిర్వహించనున్న జిల్లా స్థాయి సదస్సు సంబంధించిన పోస్టర్ కరపత్రాన్ని దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు వ్యతిరేకంగా 4 నూతన చట్టాలను తీసుకొచ్చి కార్మిక ఉద్యోగులకు కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టి వారు ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు నాయిని రవి, ఎంజాల మల్లేశం, కార్మిక సంఘాల ప్రతినిధులు బొట్ల భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. విభాగం మరి ముందుకు పోతుందన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి తగ్గట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు మరి ఇక్కడ కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. మధ్య కాలంలో మీరందరూ కూడా చూస్తున్నారు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మంచిగా విశ్రాంతి తీసుకొని వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ తోని పిల్లలతోని మనవరాళ్లతోని విశ్రాంతంగా హాయిగా గడపవలసినటువంటి విశ్రాంతి ఉద్యోగులు కూడా మరి రోడ్లపైకి వచ్చి ధర్నాలు, స్ట్రైకులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అండగా ఉంటది, వారి హక్కుల కోసం కూడా మేము పోరాడతాం అన్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రంపచోడవరం నియోజకవర్గ